కొంచెం సెకండ్ హాఫ్లో కొంచెం పెట్టింది బాగుంటుంది. ఆ జైల్ సీన్ కొంచెం అన్నెసరీ అనిపించింది, పెట్రోల్ సీన్స్ అనేది కొంచెం అన్నెసరీ అనిపించలేదు. బట్ మిగతా అంతవరకు ఓకే. ఎమోషన్స్ వరకు చాలా బాగుందన్న. దుల్ల కొట్టేశారు అసలు. నాగచైతన్య కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అవుతుంది 100%. యా చాలా బాగుందన్న. సో మెయిన్గా చెప్పుకోవాల్సింది డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి. నెక్స్ట్ లెవెల్ ఉంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అసలు. అండ్ నెక్స్ట్ చెప్పుకోవాల్సింది సాయి పల్లవి యాక్టింగ్ అయినా లేదంటే నాగచైతన్య యాక్టింగ్ అయినా, ఇద్దరు పోటీ పడి యాక్ట్ చేశారు. మనకి ఏదైతే డైరెక్టర్ చెప్తుంటారో ఇద్దరు యాక్టింగ్ గురించి డిబేట్ పెట్టుకుంటారు అనుకుంటారో అది 100% అది స్క్రీన్ మనకు కనిపిస్తుంది, వాళ్ళు ఏ లెవెల్లో పోటీ పడి నటించారనేది. అండ్ నాగచైతన్య ట్రాన్స్ఫర్మేషన్ కూడా చాలా బాగుంది. అండ్ సాయి పల్లవి స్లాంగ్ అయినా సరే లేదంటే హీరో స్లాంగ్ అయినా సరే చాలా బాగుందన్న. చాలా అంటే నేను శ్రీకాకుళం వచ్చాను కాబట్టి నాకు ఆ స్లాంగ్ తెలుసు, ఈజీ కనెక్ట్ అయిపోతాను నేను. కాబట్టి నా వరకు నేను చాలా కనెక్ట్ అయ్యాను అన్న సినిమాకి. సో చాలా బాగుందన్న. హైలైట్ అంటే డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ అండ్ వీళ్ళ యాక్టింగ్ అండ్ సినిమాటోగ్రఫీ అన్న, వీటి వరకు చాలా బాగుంది. మెయిన్గా లవ్ స్టోరీ ఫస్ట్ నుంచి మనకి ఏదైతే ఓపెన్ టైటిల్స్ పడతాయి అక్కడ నుంచి ఒక లవ్ స్టోరీ అన్నట్టు మొత్తం ప్రొజెక్ట్ చేశారు. ఆ కొంచెం ఆ పెట్రాజం అనేది కొంచెం అన్నెసరీగా తీసారనిపించింది. డ్యాన్స్ ఒక సాంగ్ బాగుంది, డ్యాన్స్ ఒక సాంగ్లో బాగుంది. ఆ శివుడు సాంగ్ చాలా బాగుంది. సాయిపల్ నెక్స్ట్ లెవెల్ అయితే ఆ సాంగ్లో చేసింది. అండ్ సాంగ్స్ మిగతా సాంగ్స్ పిక్చర్స్కి వచ్చేసరికి మొత్తం చిట్టితల్లి ఆ బుజ్జితల్లి మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ ఒక్క బీజిఎం మోగుతుంది కానీ వినడానికి చాలా బాగుంటుంది అన్న, చాలా బాగుంది. అండ్ క్లైమాక్స్లో ఒక బుజ్జితల్లి సాడ్ వర్షన్ ఉంటుంది, అది నెక్స్ట్ లెవెల్ అసలు. ఒకప్పుడు డిఎస్పీ సాంగ్స్లో ఒక సాడ్ సాంగ్ ఉండేది కదా, ఆ లెవెల్లో వచ్చింది, అంతకు మించి కూడా వచ్చింది ఆ సాంగ్ అయితే. యాక్షన్ ఎపిసోడ్స్ కొంచెం సినిమాకి అవసరం లేదని అనిపించింది, కొంచెం ల్యాగ్లా అనిపించింది. కాకపోతే ఏంటంటే సెకండ్ హాఫ్ ఆ ప్యాటర్న్ నుంచి పాకిస్తాన్ జైలు పెట్టారు కాబట్టి కొంచెం వాటి కోసం తీసుకున్నట్టు అనిపించింది తప్ప అంత అవసరం లేదు యాక్షన్ సీక్వెన్స్. తన ట్రాన్స్ఫర్మేషన్ చాలా బాగుంది, సినిమాకి చాలా కష్టపడ్డాడు, అది మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇప్పుడు తన స్లాంగ్ అయినా సరే, తన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అయినా సరే, సేమ్ ఒక జాలర్లు ఎలా ఉంటారో అలా ట్రాన్స్ఫర్మేషన్ చేసుకున్నాడు. చాలా కష్టపడిన ప్రతిదీ కనిపిస్తుంది స్క్రీన్ పైన. దానికి 100% న్యాయం చేశాను. ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు, ఎందుకంటే ఎక్కడ ఒక వల్గారిటీ లేకుండా ఒక మెచ్యూర్డ్ లవ్ స్టోరీ తీశారు. సో ఒక చిన్న లిప్ కిస్ కానీ వల్గారిటీ డైలాగ్ కానీ ఏం లేకుండా ఒక మంచి సెటిల్ పర్ఫార్మెన్స్ మంచిగా తీసుకున్నారన్న. సో ఫ్యామిలీస్ కూడా మంచి కనెక్ట్ అవుతాయి. నాగచైతన్య కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. 3 to 3.5 ఇవ్వచ్చు అన్న. సింగిల్స్ సినిమాకి వచ్చేయండి. సింగిల్స్ అయిన వాళ్ళకు కూడా, లవర్ ఉన్న వాళ్ళకు కూడా హ్యాపీ వ్యాలంటైన్స్ డే. తండేల్ నాగచైతన్య గారి కెరియర్లో ఇక్కడ నుంచి తండేల్ ముందు, తండేల్ తర్వాత అని చెప్పుకుంటారు అనే గట్టి ఫీలింగ్ అనిపించింది నాకు. సో సినిమాలో మెయిన్గా ఏంటి అంటే రియల్గా జరిగిన స్టోరీ కాబట్టి ఈ స్టోరీ ఎలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పే రైట్ లేదు ఎవరికి. సో రియల్ స్టోరీ చాలా రియలిస్టిక్గా ఎగ్జాక్ట్గా వాళ్ళ లైఫ్లో ఏదైతే జరిగిందో దాన్ని మన కళ్ళకు కట్టినట్టు చూపించడం జరిగింది. సో యాక్టింగ్ విషయానికి వస్తే నాగచైతన్య గారు, సాయి పల్లవి గారు, ఇంకా వాళ్ళ సిస్టర్ క్యారెక్టర్ ఒకరు చేశారు, ఆవిడ చాలా బాగా చేశారు. ఇందులో ఎవరైతే 22 మెంబర్స్ పాకిస్తాన్కి వెళ్తారో, మహేష్ అన్న, ఇంకా చాలామంది నోన్ ఫేసెస్ ఉన్నాయి, వాళ్ళు కూడా చాలా 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 బాగా చేశారు. ఇందులో స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఇంకొకటి సముద్రంలో ఒక చిన్న ఫైట్ లాంటిది, ఫైట్ కాదు, ఒక చిన్న సేవింగ్ సీన్ ఒకటి ఉంటుంది, చాలా రియలిస్టిక్గా చాలా బాగా అనిపిస్తుంది. కొంచెం హైప్ ఇస్తారు, బట్ సినిమాలో అన్నీ ఏదో ఓవర్ హైప్స్ పెట్టేసి ఏదో ఆకాశానికి ఎత్తకుండా చాలా చాలా మంచి పాయింట్స్ చూపించడం అయితే జరిగింది సినిమాలో. సినిమాలో మైనస్ అంటే నాకు అనిపించింది ఫస్ట్ హాఫ్ అన్న కొంచెం స్లోగా ఉంటుంది, కొంచెం స్లో ఉంటుంది. బట్ రియల్ స్టోరీ కాబట్టి వీ కెనాట్ జడ్జ్, ఇది రియల్గా అలాగా జరిగి ఉండొచ్చు అనే ఫీల్ వస్తుంది. కాకపోతే నాకు ఇరిటేటింగ్గా అనిపించిన పాయింట్ ఏదైనా ఉందంటే బుజ్జితల్లి సాంగ్. అరే అంత మంది సాంగ్ని 100 సార్లు వినిపిస్తే ఎలారా బాబు థియేటర్లో అనే ఫీల్ వచ్చింది. అంటే ఎగ్జాక్ట్గా ఇప్పుడు నాగ చైతన్య గారు అండ్ సాయి పల్లవి గారు కలిసిన ప్రతిసారి సేమ్ మ్యూజిక్ రావడం బ్యాక్గ్రౌండ్లో కొంచెం ఇరిటేటింగ్. అంటే ఇప్పుడు ఒక 10 సార్లు ఇస్తే ఓకే, వస్తూనే ఉంటే కొంచెం ఫీల్ వచ్చింది తప్ప. మెయిన్గా వాళ్ళు దేశం గురించి చూపించిన పాయింట్స్, దేశభక్తి ప్రతి భారతీయ పౌరుడికి ఇది ఉండాలి. జాలర్లు అంటే ఏదో చేపలు పట్టుకున్నామా, బతికేస్తున్నామా అని కాదు, వాళ్ళు పడే కష్టాల గురించి చూపించడం నచ్చింది. ఎందుకంటే మన ఆల్మోస్ట్ ఆంధ్ర బోర్డర్ అంతా సముద్రం వైపే ఉంటుంది, అక్కడ జాలర్లు పడే కష్టాల గురించి. కానీ గవర్నమెంట్స్ ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకోకుండా ఉంది, ఇనిషియేటివ్ తీసుకున్నా కూడా అంత పర్ఫెక్ట్గా లేదు అనే ఇవి చూపించడం చాలా బాగా అనిపించింది. అన్నా డబ్బులు కొన్నిటిని డబ్బులతో క్యాలిక్యులేట్ చేస్తామన్నా, కొన్ని మనసుతోనే చూడాలి. ఈ సినిమా రియల్గా జరిగింది, వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళారు, కొన్ని రోజులు అక్కడ కొన్ని కష్టాలు పడ్డారు, దీన్ని కూడా మనం డబ్బుతో క్యాలిక్యులేట్ చేయడం అనేది. ఇక్కడ బన్నీవాసు గారు దగ్గర 6 months
కూర్చొని దీన్ని రియల్ స్టోరీని రియల్గా జనాలకు తెలియచేయాలి అని తీసిన సినిమా. సో దీన్ని డబ్బులతో క్యాలిక్యులేట్ చేయకండి, మనసుతో చూడండి. ఇంకోటి మెయిన్గా ఆడపిల్లల గురించి చాలా మంచి విషయం చెప్పారు. ఆడపిల్లల ఏడుపు మగాళ్ళకి అంత మంచిది కాదు అని, అది రియల్గా జరుగుతుంది.